ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కాలంలో కూడా విషయం ప్రజాస్వామ్యంగా ఎన్నికలు చేస్తున్నాం. ఇది చాలా దురదృష్టకరం. ఎంత బాధగా అసలు మనకు ఆత్మాభిమానం ఉంటే మన కులమే ఆత్మాభిమానం ప్రతీక. ఎందుకంటే అమ్మవారు నన్ను పెళ్లి చేసుకుంటాను ఓ రాజు వస్తే నేను చేసుకోనని చెప్పి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. అలాంటి కులంలో పుట్టినాం మనం. ఎంత ఇజ్జతుకు బతుకుతాం. అలాంటిది నా ఇష్టమున్నది చేసుకుంటా. ఇప్పుడు సంఘంలో పట్టణంలో ఒక గ్రామంలో జరిగింది కాదు, స్టేట్లో జరిగింది. అన్ని కులాలకు ఆదర్శంగా ఉన్నాం మనం. అలాంటిది మహాసభ, మన మహాసభ అన్ని కులాలకు ఆదర్శంగా ఉంది. ఒకప్పుడు ఇంత దిగజారిపోయింది. నాకు ఇంకా బాధ అనిపిస్తుంది. అంటే పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, ఎవరు మాట్లాడతలేదు. ఒక శావాలు ఒకటి మాత్రం బయటకు వచ్చాడు. ఇప్పటికి అంటే చెప్తున్నా, అంటే 5 ఏళ్ళ సార్లు లోపల జరుగుతుంది పక్కన. అరే ఇంతమంది ఉన్నారు, ఎందుకు చేస్తున్నావు మీరు అందరూ? అసలు ఆ ఎలక్షనే చాలా పాయింట్స్ ఉన్నాయి మాట్లాడాలంటే. లీగల్గా ఆయనను బయటికి గంటేయచ్చు, కానీ ఏం లేదు. ఎక్కడే అంటే అవసరం ఇప్పుడు ఉన్నా నాకు ఆవేదన ఉంది చేస్తాం, కానీ ఎవరికైతే అవసరం అనిపిస్తుందో వాళ్ళు మాత్రమే కరెక్ట్ చేయగలుగుతారు. అంటే పోటీ చేయాలి, ఆ సర్వీస్ అంటే ఆ విషయంలో పోదామనుకున్నవాడు. మా దాన్ని జర్నలిస్ట్లో ఉన్నాం మేము. మాకెందుకు వార్త రాసుకుంటాం, యాక్షన్ పోం కదా మేము. ఇప్పుడేంటి ఒక ఉదాహరణ చెప్తా మీ అందరికీ. ఒక మాటేనండి, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ నుంచి తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ విడిపోలే. దొంగ సంఘం పెట్టుకోండు, మనల్ని అందరినీ అందులో కలుపుకొని నాదంటుండు. నాగబాబు గారు ఛార్జ్ చేయలే. ఇప్పటివరకు ఛార్జ్ చెప్పినని వేస్తే అంటుండు. మా గురుగారు ఏదైనా ఒప్పుకుంటే వస్తుంది. ఎప్పుడు వస్తుంది? కోర్టు పోతే వస్తుంది. కోర్టు పోతే ఇంకా కాలయాపన అయితే దాని భయంతో ఆగడం. నాగబాబు ఛార్జ్ చేయలే. జయంతి వెంకట అంటే మీకు అన్ని విషయాలు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. జయంతి వెంకటేశ్వర్లు, అమరావతి లక్ష్మీనారాయణ గారు తాళం చేతులు పోయాలని దొంగ లెటర్లు ఇచ్చి అళ్ళకెళ్ళి ఎఫ్డీలు తీసి పంచారు. అంటే ఆయన ఏమంటాడంటే మన తెలంగాణ సొమ్ము పోతామని భయాన్ని పంచినా అంటున్నాడు. మరే కరెక్టే, నువ్వు పంచినావు, మనకు వచ్చినాయి. మరి ఇప్పుడు ఎందుకు ఎలక్షన్ పెట్టావు? సిస్టమ్ ₹1,00,000 ఎందుకు పెడతావు? ఓటర్ లిస్ట్ ఎందుకు ఇవ్వవు? ఇది చాలా ఉన్నాయి ఆవేదన. అది మరి ఇప్పుడు వెళ్తుందో వెళ్తుంది. ఇప్పుడు ఎందుకు సరే ఇప్పటి వరకన్నా అన్న కృషితోటి ఎలక్షన్ వచ్చింది. ఆయన చేసిన దుర్మార్గాలని కూడా సరి చేస్తా అంటున్నా అన్న. మనకు సరే మనకు ఓట్లు ఉండేవో తెలియవు. దాంట్లో ఓట్లు ఓట్లు ఉంటే ఓట్లు వేద్దాం. ఓట్లు లేకపోతే ఉన్నోళ్ళ దగ్గర పై అంటే మనం చేయగలిగింది. ఎందుకోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం. అంటే ఊర్లలో జరిగింది తప్పు జరిగింది అంటే మనం దాన్ని కొంచెం స్టేట్ వైడ్గా జరుగుతుంది. ఆ సంఘం వేరే అనుకోవచ్చు. ఆ సంఘంలో మీరు అంటే ఆ సంఘము రిజిస్ట్రేషన్ తప్పు, ఇల్లీగల్. ఎందుకు? ఆ నేతి రాములు గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి కుటుంబ సభ్యులు కూడా కావాలా అడ్రస్ కోర్టు చక్రరామయ్య గారు కోర్టు పోయినప్పుడు ఆయన చెప్పిన వాంగ్మూలంతో మళ్ళీ గోలి తప్పే. ఎంపీలు పంచుకుంటే తప్పే. ఎంపీలు ఆస్తి పంచుకోవడానికి హక్కే లేదు ఆయన. అయితే తినలే కదా, ఉన్నాయి కదా. ఒకవేళ పొరపాటు చేస్తే మాత్రం తింటే మాత్రం ఇంకా చాలా సీరియస్ ఉంటుండే. అందరు చెప్తున్న ప్రకారం ఏంటంటే 3 కోట్లు 4 కోట్లు ఉన్నాయి, ఆ డిపాజిట్లు అట్లే ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి అది అంతవరకన్నా మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఇప్పుడు నువ్వు అన్నీ చేసినావు, మన తెలంగాణ హక్కులు కాపాడుతా అన్నావు, మరి ఎందుకు నువ్వు ఈ విధంగా చేస్తున్నావు, ప్రవర్తిస్తున్నావు? నామినేషన్స్ అలా ఉన్నాయి. వాళ్ళు విడ్రా కాకుంటే కూడా వాళ్ళని నామినేషన్స్ పక్కన పెట్టి ఆయన అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగింది. దాని విషయంలో వాళ్ళు కోర్టుకెళ్ళారు. మరి వాళ్ళ ఎట్లా వాళ్ళ కానప్పుడు వాళ్ళకు కూడా నిలబడి పోటీ చేసి ఆరాధన కల్పించాలి. అట్లా కల్పించకుండా ఆయన డిక్లేర్ చేస్తున్నందుకు వాళ్ళు కోర్టుకు వెళ్తే నేను 2 సంవత్సరాలు కోర్టు తిరగాల్సి వచ్చిందని చెప్పి, అంటే ఆయన అక్రమంగా ఎన్నికైతే దాన్ని తిరగడానికి కూడా 2 సంవత్సరాలు పట్టింది. కనుక నేను 2 సంవత్సరాలు ఎక్కువ ఉన్నా. మరి 2 సంవత్సరాలు అయిపోయింది, ఆ కోర్టు కేసులు అయిపోయినాయి కదా. మళ్ళీ ఏంటి అంటే మళ్ళీ 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. మళ్ళీ 2 సంవత్సరాలు కరోనా తర్వాత ఏమైంది అని అంటే మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత నాకు పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రావాలంటే మళ్ళీ పోస్ట్ రావాలి. మన కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసిరు. చాలా కష్టపడి టైం తీసుకొని సీఎం గారిని కలిసి మన వైస్ సంఘం గురించి ఏమైనా మేనిఫెస్టో ఇచ్చి మనకి ఏమైనా అడుగుతారో అని అనుకున్నాం.
కానీ అక్కడ పోయి ఏం చేసినంటే ఆయన బయోడేటా ఫామ్ ఇచ్చింది. అయ్యా నాకు మన ఏదైనా పదవి ఇవ్వండి, నేను మహాసభ అధ్యక్షుడిని, నాకు పదవి ఇవ్వండి అని ఇట్లా బయోడేటా ఫామ్ తీసి ఇచ్చి రావడం జరిగింది. మరి ఇంత దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్రంలో తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ ఒక రూలు, అమరావతి లక్ష్మీనారాయణ గారికి మాత్రం ప్రత్యేకమైన రూల్ ఉంటుంది. ఎందుకంటే ఆయన చక్రవర్తి, కింద సామంతరాజులు ఉన్నారు, ప్రజల గురించి మాత్రం అక్కర్లేదు, వీళ్ళకందరికీ రూల్స్ పాటించాలి, మిగతా వాళ్ళకి అక్కర్లేదు రూల్స్. ఇక్కడ పట్టణ సంఘాలు 2 సంవత్సరాల ఎన్నిక జరగాలి, మండల సంఘాలే జరగాలి, జిల్లా సంఘాలే జరగకపోతే కన్వీనర్ అపాయింట్ చేస్తాడు, వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుపుతాడు. మరి రాష్ట్రానికి కూడా జరగాలి అంటే రాష్ట్రానికి నేనే రూల్ పెట్టేది, మరి నాకు మీరు రూల్స్ చెప్తారేంటి? నేను ఇట్లే ఉంటా, మీ కింది సంఘాలు మాత్రం ఎన్నికలు జరగాలని ఒక ఏమంటారు అది సద్దాం హుసేన్ హిట్లర్ లాగా ఒక నియంత్రిత పోగడాలు కొట్టినాడు. ఇప్పటికి కూడా ఎలక్షన్ పెట్టాలంటే అంత ఈజీగా పెట్టలేదు. దాదాపు 5 సంవత్సరాల నుంచి ఎంతో కనుక కొట్లాడి మీటింగ్లు పెట్టి లాస్ట్కు మీటింగ్ కాడికి మొత్తం జనాన్ని తీసుకుపోతాం అంటే ఆయన బోన్సర్స్ను పెట్టుకొని పోలీసు వాళ్ళని పెట్టుకొని మీటింగ్లు నడిపింది. ఆ రోజు మన మహాసభ దౌర్భాగ్యం ఏంటంటే బోన్సర్స్ పెట్టుకొని మీటింగ్లు నడపాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటి అంటే ఆయన ఏంటి కోసం ఆయన అధికారం నిలబెట్టుకోనికే, ఆ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆయన పోస్టులు తెచ్చుకోనికే పనికొస్తుంది తప్ప ఈ 11 సంవత్సరాల పీరియడ్లో ఆయన ఒక్కడి పనైనా చేసిందంటే ఏమీ లేదు. ఆయన ఏం చేస్తాడంటే ఎవరైనా చేసిన కార్యక్రమాలు ఉన్నాయనుకో నేను చేసిన అంటాడు అన్న. మరి మహాసభకి వెళ్ళి మనం కూడా కార్యక్రమాలు చేసి జిల్లా సంఘాలు మండల సంఘాలు ఏమైనా కార్యక్రమాలు చేస్తే అది మహాసభ చేసినట్టే, మనం కొత్త కార్యక్రమాలు చేసేది ఏం లేదు అంటాడు. అంత ఈజీగా మాట్లాడు. మహాసభ కార్యక్రమాలు చేయాలంటే ఏముంటుంది? జిల్లా సంఘం చేస్తే మనం చేసినట్టే, మండల సంఘం చేస్తే మనం చేసినట్టే, మనం చేసేది ఏముంటుంది? మహాసభకి వెళ్ళి చూస్తుంటారు అంతే, ఏం చేయదు అంటాడు. మరి మనం మీరేం చేస్తారంటే ఆయన దామోదర్ గారు తీసుకొచ్చారు ఆ ప్లేసు, అది నేను తెచ్చినని చెప్పండి. రేవంత్ రెడ్డి గారు కార్పొరేషన్ ఇచ్చింది కదా, అది నేను అడిగితే ఇచ్చిందని చెప్పండి. ఇట్లా ఆయన ధోరణి అంతా ఎట్లా ఉంటుందంటే ఎవరో చేసిన పనులు ఆయన చేసిన చెప్పుకోవాలి, ఎవరో ఆయన పనులు ఆయన పేరునే చెప్పుకొని పబ్బం కట్టుకుంటా 11 ఏళ్ళు అయిపోయింది. మళ్ళీ కూడా ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ నేను 2 సంవత్సరాలకు పోటీ చేస్తాను వస్తున్నాను. మరి ఏంది ఆయన కార్యక్రమం ఏంది? మరి మంచిగా ఈ 11 ఏళ్ళలో నువ్వు ఏం కార్యక్రమాలు చేసినావు? మళ్ళీ ఇప్పుడు రాబోయే 2 ఏళ్ళలో నువ్వు ఏ కార్యక్రమం చేయడానికి వస్తున్నావు అంటే ఆయనకు ఏంది లేదు, ఒకటే ఎజెండా ఉంది. మిడిదిని శ్యామ్ సుందర్ వస్తాడు, మీరు ఆయన వచ్చినప్పుడు కలవకండి, ఆయన వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడకండి, ఆయన ఇంటికి వస్తే తాళం వేసుకోండి. మీటింగ్లలో చెప్పే మాట ఆయన ఇంటికాడ పర్సనల్ కాకుండా మన వరంగల్ మీటింగ్లో డైరెక్ట్ మీరు వీడియో తీయకండి అని చెప్పి డైరెక్ట్ చెప్తున్నాడు. అయ్యా మీరు శ్యామ్ వస్తే కలవకండి, ఆయన మాట్లాడితే అంతా చేంజ్ అయిపోతారు. ఏముంటుంది? నువ్వు కరెక్ట్ చేసినప్పుడు నీకు సపోర్ట్ చేస్తారు. నువ్వు ఏం చేయకుండా మరి ఏం చేయాలని ఈ రోజు 2 సంవత్సరాలు అడుగుతున్నావు. నీకోటి గోల్ లేదు, నీకు విజన్ లేదు. ఎంతసేపు నీకు పోస్ట్ చేసుకోవాలికే, నీకు పోస్ట్ కాపాడుకోవాలికే, నీకు వ్యాపారం చేసుకోవాలికే అడ్డం కావాలి. కానీ ఆర్య వయసులు పట్టరు, వారి గురించి నువ్వు ఏమాత్రం పట్టించుకోడు. అన్నగారు తెలుసు, మాణిక్ ప్రభు గారు ఉన్నప్పుడు జిఎంఆర్ గారు తనకు వెళ్ళి అయ్యా మా రాష్ట్రంలో చాలా మంది బీద విద్యార్థులు ఉన్నారు, మరి వాళ్ళకి సహాయం అందాల్సిన అవసరం ఉంది చదువుకోవడానికి. ఎన్కి పేజీలో నేను ఏమేమి కార్యక్రమాలు చేస్తాను రాష్ట్రంలో ఎన్నికైనా అని నేను కరపత్రం ఇస్తుంటే ఆయన ఏదో ఒక పేపర్ కొట్టించిండు, అందరికి ఇస్తున్నాడు. అయిపోయానా? ఎవడంటే వాడు మహాసభ అధ్యక్షుడు కావచ్చా అని అడుగుతున్నాడు. అంటే ఎవరన్నా అధ్యక్షుడు కావచ్చా అంటే నాకు అర్థం కాలేదు. కేవలం అమరావతి లక్ష్మీనారాయణ గారు తప్ప రాష్ట్రంలో ఉన్న వయసులు ఎవరు అధ్యక్షుడు కానిక వీల్లేదా? 11 ఏళ్ళు ఆయన ఉన్నాడు, 2 ఏళ్ళు మళ్ళీ అంటున్నాడు. అంటే ఇంతకుముందు 2 ఏళ్ళు ఉన్నాడు, ఇప్పటికి 15 ఏళ్ళు అవుతుంది. ఏం సాధించినావు ఇన్నేళ్ళని? ఏం సాధించామని నేను అడుగుతున్నా. ఏమీ చేయకపోయినావు. వైశ్య సంఘాలను నాశనం చేసి పెట్టినావు. రకరకాల నువ్వు పట్టించుకోకపోతే రకరకాల సంఘాలు ఉట్టుకొచ్చినాయి, మనకు లాస్ట్ గుర్తింపు లేకుండా తీసుకొచ్చి పెట్టినాం. మళ్ళీ ఆ గుర్తింపు కోసమే మేము దాదాపు 5 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. మహాసభలో మీటింగ్లో క్వశ్చన్ చేసి ఎన్ని రకాలు తీసుకుపోవాలని తీసుకుపోయి కోర్టు దాకా కూడా పోతే ప్రజెంట్ ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు కూడా మళ్ళీ పోటీ చేస్తానని చెప్పి ఆయన అక్రమ మార్గాన్ని అనుసరిస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో నిలబడే క్యాండిడేట్ ఆయనే నిలబడతాడు, ఆయననే ఎలక్షన్ కమిషన్ వేస్తాడు, ఆయనే ఓటర్ లిస్ట్ తయారు చేస్తాడు. లాస్ట్కి ఆయన ఓట్లు ఆయన ఒకటి కొట్టుకుంటాడో లేదో మనకు అర్థం కాలేదు. ఓటర్ లిస్ట్ కూడా ఆయనే తయారు చేస్తాడు. నల్గొండ ఇప్పుడు ఈ కనీసం ఈ నల్గొండ జిల్లాల అధ్యక్షులతో రాయించారు, మరి పట్టణ సంఘం అధ్యక్షులు కూడా కనీసం ఓటర్ లిస్ట్ ఏదంటే నాకు తెలియదనే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఎవ్వరికి ఓటర్ లిస్ట్ తెలియదు. ఆయన తీసి డబ్బులో పెట్టుకున్నాడు. అయ్యా మరి నోటిఫికేషన్ వేసావు, ఆ ఓటర్ లిస్ట్ ఏదో మాకు ఇవ్వండి, మరి మేము ప్రచారం చేసుకుంటాం, మేము ఏం చేసావు చెప్పుకుంటాం, నువ్వేం చేసావు నువ్వు చెప్పుకో, మనకి నచ్చిన వాళ్ళకి ఓట్లు వేస్తారు వయసులు అంటే ఓటర్ లిస్ట్ నేను మీకు ఇయ్యను, నేను నామినేషన్లు అయిపోయినాక ఇస్తా అంటాడు. నామినేషన్లు అయిపోయినాక ఓటర్ లిస్ట్ ఇస్తే నామినేషన్ ఎట్లా వేయాలి? నేను ఎవరికి ఓటు ఉందని దొరకపోవాలి?
ఎవరితో నేను ప్రపోజల్ పెట్టాలి? నిలబడేటోళ్ళ పరిస్థితి ఏంది? ఎవరైనా నిలబడాలనుకుంటారు, వాళ్ళ కనీసం ఓటకు ఉందా లేదో తెలవాలి, వాళ్ళకి ప్రపోజల్ చేసిన వాళ్ళు ఓటకు ఉందో తెలవాలి. ప్రజాస్వామ్య బద్ధానికి విరుద్ధంగా పూర్తిగా ఓటర్ లిస్టులను డబ్బాలో పెట్టి తాళం వేసుకొని ఒక ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేసింది. ఆయన గారికి ఫోన్ చేస్తే అన్నా నాకు 17వ తారీఖు వరకు బిజీ ఉంది, నేను టైం ఇవ్వలేను అంటాడు. మరి ఎలక్షన్ ఆఫీసరు నోటిఫికేషన్ పడ్డ తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు మా సభలో అందరికి అందుబాటులో ఉండాలి. ప్రతి ఓటర్ వస్తాడు, నల్గొండలో మన పేరుందా లేదంటే చూపాలి, సూర్యాపేటలో ఓటు ఉందా లేదంటే చూపాలి, మహబూబ్ నగర్లో ఓటు ఉందా లేదని చెప్పాలి, సమాధానం చెప్పాలి, ఎవరైనా కంప్లైంట్ రాస్తే తీసుకోవాలి. అలాంటి సిస్టమ్ని బంద్ చేసి ఆయన ఇష్టానురాజ్యంగా రాజుల పాలన ఎట్లా ఉందో మనం పూర్వం విన్నాం, రాజుల పాలన ఎట్లా ఉందో ఆ రాజుల పాలన తలపించే విధంగా ఏకచక్రాధిపత్యంగా ఈరోజు పరిపాలిస్తున్నాడు మహాసభను. మనం అందరం కూడా తిప్పి కొట్టాల్సిన సమయం ఆసనం అయింది. 17వ తారీఖు నాడు నామినేషన్స్ ఉన్నాయి. ఓటర్ లిస్ట్ కోసం కూడా అది ఇస్తాంటున్నాడు, మంచిదే, ఎవరివన్నా రాసుకున్నా. ఈసారి మనం అందరం కూడా ఆయన తిప్పాలంటే కష్టపడాల్సిన అవసరం ఉంది. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పారదోలిన గాంధీ వంశంలో పుట్టిన వాళ్ళం మనం. ఎవరికి ఓటు వచ్చినా వాళ్ళకి మన తనం ఉన్నోళ్ళకి ఓటు ఉందా లేదా అనకుండా వాళ్ళందరినీ కలిసి మోటివేట్ చేద్దాం. ఆయన అనుభవం చేసిన 7 ఓటు ఇలా నల్గొండకే రాయాలి. చాలా తెలివికల్లోళ్ళు, ఎప్పటి నుంచో కూడా నిజాం కాలం నుంచి కూడా తిరగబడ్డ జిల్లా ఏదంటే ఉద్యమ జిల్లా అంటే నల్గొండ జిల్లా. మన అందరికి కూడా చాలా తెలివితేటలు ఉన్నాయి, మనం తప్పు చేయం. 11 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ ఏం చేసినాడో అని అనుకుంటాం. నేను అందరికీ చెప్తున్నా, నేను మళ్ళీ కూడా ఓటర్ లిస్ట్ వచ్చినాక నామినేషన్ తర్వాత కూడా ఇక్కడికి వస్తా. కౌన్సిల్ మెంబర్లు ఎవరుంటే వాళ్ళలో పిలిపిస్తా, మీతో పాటు వారికి చెప్పి నేను ఏం చేస్తున్నా చెప్తా, రేపు ఏం చేయబోతున్నా కూడా చెప్పి నీకు ముందుకు వస్తున్నా అని చెప్తున్నా. ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటంటే ఖమ్మంలో నిలబడాలి, నల్గొండలో నిలబడాలి, అందరికీ అవకాశం కావాలి. దానికోసమే మహిళలు కూడా మార్పులు చేసి ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చే విధంగా మార్పులు చేసుకోవాలి. శ్యామన్న నల్గొండ చేయడం చాలా సంతోషకరం. మహాసభ ఎన్నికల దృష్ట్యా ఇక్కడిని మనందరినీ కలుసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. మేము చెప్పే విషయాలన్నీ కూడా అన్నగారు ముందే ఏమేమి చేయాలనేది అంతే చెప్పారు కనుక ఇప్పుడు ఉప్పల్ బాగా ఒక్కటి హాస్పిటల్ కడుతున్నారు కాబట్టి చాలా సంతోషం అన్న. ఎందుకంటే ఏదో ఫంక్షన్ హాల్స్ అవి అంటే కూడా మీరు చెప్పినట్టు కాకుండా మేము ఒకవేళ ప్రెసిడెంట్ కావాలని ఆ వాసవ మాత మేము వేడుకుంటున్నాం. అయినాక ఒక హాస్పిటల్ కడితే అది చాలామంది నిరుపేదలకు ఉపయోగకరంగా అది చేయడం. తర్వాత ఈ మహాసభలో ఇప్పుడు అందరికీ మేము ఓటేయాలని అదొక కోరిక ఉన్నది కనుక అది 200 మంది సభ్యులు ఒకటి దాన్ని బయలా మార్చి కొన్ని అన్ని జిల్లాలు కానీ స్టేట్లో కానీ అన్ని బయలాలు మార్చి అందరికీ అవకాశం కల్పించేలాగా అదొకటి చూడాలని చెప్పేసి అదొకటి కోరుకుంటున్నాము. తర్వాత ప్రతి ఒక్క మండలము మరియు పట్టణము జిల్లా అన్నీ కూడా మీరు టైం టు టైం ఎలక్షన్ ఎలా చేద్దామనుకుంటున్నారో అది కూడా ఒకటి మహాసభ ప్రక్షాళన చేసి అన్ని ఆ ఆర్యవైశ్యులు ఒక గుర్తింపు తీసుకురావాలి రాష్ట్రంలో. తర్వాత అన్ని నామినేటెడ్ పదవుల్లో రావాలని చెప్పేసి రాణించాలని మీరు కూడా ముందర ప్రోటోకాల్ ప్రకారం గవర్నమెంట్కి విన్నవించుకోవాలి. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఏకైక ఎమ్మెల్యే అన్నట్టు మీరు కూడా ఇప్పుడు మన అడుగున పడిపోతుంది. వయసులు అంటే అసలు ఎవరు కూడా మనని లెక్క చేయకుండా అయిపోయింది. డబ్బులేమో మనవి, సోకులేమో వేరే వాళ్ళే ఉన్నాయి. ఇప్పుడు ఈ వివిధ కులాలు కూడా మన సత్రంలో వచ్చి భోజనం చేస్తారు. అది మన గొప్పతనం, వాసవి మాత గొప్పతనం. కనుక మీరు అమ్మవారి దయతోని అందరి కృషితోని కావాలని చెప్పేసి సందర్భంగా సెలవు మీరు గెలవాలని చెప్పేసి వాసవి మాతాకి, వాసవి మాతాకి, వాసవి మాతాకి. మహాసభ బచావో, మహాసభ బచావో, మహాసభ బచావో. శ్యామన్న నాయకత్వం, శ్యామన్న నాయకత్వం, శ్యామన్న నాయకత్వం, శ్యామన్న నాయకత్వం. నీకు లేదు ఇచ్చారు, నీకు ఓన్లీ పోస్టింగ్ ఇచ్చారు. అన్న 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 ఒక్కసారి మీరు అన్న మీరు ఇక్కడ చూడు. అన్న ఫ్యామిలీ రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి
ఒక్క నిమిషం ఒక్క నిమిషం మురళన్న ఒక్క నిమిషం. సురేష్ రండి. సురేష్ నేను సెక్రటరీ పోవాలి. అశోక్ వాడు ఒకటి సవరిస్తాడు అన్నీ అన్న దగ్గర చేస్తే ఇళ్ళకి రాని నన్ను ఖరాబ్ చేస్తాడు. మా నెత్తి పోతుంది మంది ఇవంతా ఉట్టిదే బడ అయిపోతుంది. నార్కన్ సెక్రటరీ మీరు సార్ మండలాది నేను మాసాబు మండలాది స్టేట్ నేను వైస్ చైర్మన్. ఓకే ఓకే అందరికి ఆదర్శ ఇట్లా వచ్చినాం అంటే అందరికి ఆదర్శం ఉండాలని నేను వచ్చిన మీ అన్న ఒక్క